అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. ఈరోజు హదీసు వెలుగు పుస్తక పఠనం నుండి తల్లిదండ్రులు బంధువుల హక్కులకు సంబంధించిన హదీసులు. అబూ తుఫైల్ రజియల్లా అన్హు ఇలా ఉల్లేఖించారు, నేనొకసారి మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంను జిహిరానా అనే చోట మాంసం పంచిపెడుతుండగా చూశాను. అప్పుడు ఓ మహిళ అక్కడికి వచ్చి మహాప్రవక్త సమీపానికి వెళ్ళింది. ఆమెను చూడగానే ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం తన దుప్పటిని పరచగా ఆమె దానిపై కూర్చుంది. ఎవరీమే అని నేను అడగ్గా అక్కడున్నవారు ఈమె దైవ ప్రవక్తకు పాలిచ్చిన తల్లి ఆయా అని తెలిపారు. మహాప్రవక్తకు బాల్యంలో పాలుపట్టి పెంచిన దాది హలీమా ఈ హదీసులో ప్రస్తావించబడిన మహిళ. తన చిన్ననాటి దాదీని మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సొంత తల్లి వలె గౌరవంగా చూసేవారని ఈ హదీసు ద్వారా వెల్లడవుతుంది. వంటి మీద దుప్పటిని ఇతరులు కూర్చోవడానికి పరచటం అరబ్బు సంప్రదాయంలో అత్యంత మర్యాద సూచకం. హజరత్ అబూబకర్ కుమార్తె హజరత్ అస్మా రజియల్లా అన్హా ఉల్లేఖనం. ముస్లింలు ఖురైషీల మధ్య ఒడంబడిక జరిగి ఉన్న కాలంలో ఓ రోజున నాకు పాలుపట్టిన తల్లి ఆయా నా వద్దకు వచ్చింది. అప్పటికి ఆమె ఇంకా ఇస్లాం స్వీకరించలేదు, బహుదైవోపాసనావస్థలోనే ఉంది. అప్పుడు నేను మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంను నా తల్లి దాది నా వద్దకు వచ్చింది, నేనేమైనా ఇస్తానని ఆమె ఆశిస్తోంది, నేను అలా ఇవ్వవచ్చునా అని అడిగాను. దానికి ఆయన నిరభ్యంతరంగా ఇవ్వవచ్చు, ఆమె పట్ల ప్రేమానురాగాలతో వ్యవహరించు అని బోధించారు. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మదీనా వలస వెళ్లిన తరువాత జరిగిన యుద్ధాలలో తమకు కలిగిన పరాభవాన్ని కప్పిపుచ్చుకోవడానికి మక్కా నాయకులు దైవ ప్రవక్తను ఆయన అనుచరుల్ని హజ్ చేసేందుకు అనుమతించలేదు. అయితే అప్పుడు హుదైబియా అనే చోట మక్కా వాసులకు మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంకు మధ్య యుద్ధ విరమణ ఒప్పందం కుదిరింది. దాని దృష్ట్యా ఉభయ నగరాల మధ్య శాంతియుతంగా రాకపోకలు ప్రారంభమయ్యాయి. ఈ హదీసులో ప్రస్తావించబడిన సంఘటన ఆ కాలం నాటిదే. తల్లిదండ్రులు, ఇతర బంధువులు, చివరికి పాలిచ్చిన దాది అయినా సరే ఇస్లాం స్వీకరించకపోయినా వారి ఎడల సాధారణ మానవీయ ప్రేమానురాగాల ప్రదర్శనలో, మంచి నడవడిలో ఎలాంటి లోటు రానివ్వకూడదని ఈ హదీసు భావం. బంధువుల ఎడల వారు చేసే మేలుకు బదులుగా మేలు చెయ్యటం సంపూర్ణంగా శిలారశ్మి అవదు. ఉత్తమమైన శిలారశ్మి అంటే బంధువులు సంబంధాలు తెంపుకున్నా అతను మాత్రం వారితో తన బాంధవ్యాన్ని పెంపొందించుకుంటూ వారి హక్కుల్ని నిర్వర్తిస్తూ ఉండాలి అని దైవ సందేశహరులు సల్లల్లాహు అలైహి వసల్లం ఉపదేశించారు. బంధువులు, ఆప్తులు మన పట్ల మంచి నడవడిక కనపరిచినందుకు గాను మనము వారి ఎడల మంచిగా ప్రవర్తించినట్లయితే అందులో ఘనత ఏముంది? బంధువులు ఏ కారణం వల్లనైనా లేక నిష్కారణంగానైనా సరే ఎంతసేపటికి మనల్ని దూరం చేస్తూనే ఉన్న పక్షంలో మనం వారికి అంతే చేరువవుతూ ఉండాలి. వారు మన విషయంలో తమ బాధ్యతల్ని నిర్వర్తించకపోయినా, మన హక్కును మనకు సవ్యంగా అందించలేకపోయినా మనం మాత్రం వారు హక్కులన్నిటినీ నెరవేర్చడానికి, వారి పట్ల మన బాధ్యతల్ని నిర్వర్తించడానికి సిద్ధంగా ఉండాలి. ఈ నడత అలవర్చుకోవటం సులభ సాధ్యం కాదు. అయితే మనిషి ఆంతర్యంలో పరమ ప్రభువు ప్రసన్నత పొందే ఆకాంక్ష, ఆయన పట్ల భయభక్తులు ఉన్నత స్థాయిలో ఉన్నట్లయితే ఇది అసాధ్యమూ కాదు. ఒక వ్యక్తి మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంతో ఇలా నివేదించుకున్నాడు, దైవ ప్రవక్త, మా బంధువులు కొందరున్నారు, నేను వారి పట్ల గల వారి హక్కుల్ని నెరవేరుస్తూ ఉంటాను, కానీ వారు మాత్రం నా హక్కులను ఖాతరు చెయ్యరు. నేను వారి పట్ల ఎంతో మంచిగా ప్రవర్తిస్తాను, వారు మాత్రం నా ఎడల చెడుగానే వ్యవహరిస్తారు. నేను వారితో సహనంగా ఓరిమితో మెలుగుతుంటాను, వారేమో నాతో మూర్ఘంగా ప్రవర్తిస్తారు. అది విని మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, నీ ప్రవర్తన నీవన్నట్లే ఉంటే నీవు వారి ముఖాలకు మసి పులుముతున్నావు. నీవు ఇలాగే స్థిరచిత్తంతో వ్యవహరించేంత వరకు వారికి వ్యతిరేకంగా అల్లాహ్ నీకు సహాయపడుతూ ఉంటాడు అని అభయమిచ్చారు. బంధువుల మధ్య ఒకరి పట్ల ఒకరికి కొన్ని హక్కులు, బాధ్యతలు నియమించింది ఇస్లాం. వాటిని నిర్వర్తించడంలో ఏ పక్షం వారైనా ఉపేక్ష చూపరాదు. ముఖాలకు మసి పులుమటం అనేది అరబీ నానుడి, పరాభవ సూచకం. నీవు నీ బాధ్యతల్ని నెరవేర్చుతుండగా వారు దానికి విరుద్ధమైన రీతిలో వ్యవహరిస్తే అది పరలోకంలో పరాభవానికి కారణమవుతుంది అని దీని భావం. ఈ హదీసు ద్వారా తెలిసే మరో విషయం, మంచిగా ప్రవర్తించే వ్యక్తికి దైవ సహాయం నిత్యం తోడుగా ఉంటుంది అన్న యథార్థం. భార్యల హక్కులు.
తన తండ్రి ఇలా చెప్పినట్లు హకీం బిన్ ముఆవియా ఉల్లేఖించారు. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంను నేను భార్యకు తన భర్తపై గల హక్కు ఏమిటి అని అడగ్గా ఆయన ఈ విధంగా బోధించారు. నీవు తిన్నది ఆమెకు పెట్టాలి, నీవు తొడిగినది ఆమెకు కూడా తొడిగించాలి. ఆమెను ముఖంపై కొట్టకూడదు, ఆమెను శాపనార్థాలతో తిట్టకూడదు, ఆమెతో దూరంగా మెలిగిన అది ఇంటి వరకే. అంటే అన్నపానీయాల్లో, కట్టుబట్టల్లో ఎలాంటి తారతమ్యాన్ని, అసమంజస వ్యత్యాసాన్ని, ఆమెకు బాధ కలిగించే విధానాన్ని అవలంబించరాదు. మరో విషయం ఏమిటంటే భార్య ఒకవేళ అవిధేయతతో మొండిగా ప్రవర్తిస్తే దివ్య ఖురాన్ ఆదేశానుసారం ముందు ఆమెకు నచ్చచెప్పి మంచిగా మలుచుకునేలా ప్రయత్నం చెయ్యాలి. ఆమె మారకపోతే తన పడకను మాత్రం వేరు చేసుకోవాలి. అయితే ఇంటి గుట్టు బయటికి పొక్కకుండా చూసుకోవాలి. అంతేకాని ఇంటి మాటల్ని గడపదాటనివ్వటం సంస్కారవంతుల తీరు కాదు. అప్పటికీ ఆమె తన వైఖరిని మార్చుకోకపోతే ఆమెను కొట్టవచ్చు. అయితే ఎంతో నాజూకు చోటైన ముఖంపై కాదు, వేరే చోట కొట్టాలి. అందులోనూ అక్కసంతా వెళ్ళగొక్కుకుంటూ ఎముకలు విరిగేలా, వీపు చిట్లేలా కొట్టడం, గాయపరచటం అమానుషం అని కూడా ఈ మరో హదీసు ద్వారా వస్తుంది.